హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రమంతా షాక్. సీఎస్ ఆదేశాలు జారీ అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు. ఎన్నికల పనుల్లో వాలంటీర్లు పాల్గొనరాదు. జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు ఇప్పుడు వైకాపా కార్యకర్తలుగా మారిపోయారు. ఆ పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి పనులు అప్పగించరాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిజానికి అధికార పార్టీ సైనికులుగా చెప్పుకునే వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం, కోర్టులు ఎన్ని మొటిక్కాయలు వేసినా వారి ఆదేశాలను వైఎస్ఆర్సీపీ నేతలు వాలంటీర్లు బేఖాతారు చేస్తూ వస్తున్నారు. వాలంటీర్లను ఎన్నికల నిర్వహణలో పాల్గొనకూడదంటూ ప్రతిపక్షాలు అధికారులకు విన్నవించుకున్నారు. తాజాగా వాలంటీర్ల విధులపై సీఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామ వాలంటీర్లపై జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ గ్రామ వార్డు వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. అతి త్వరలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న దృష్ట్యా వాలంటీర్లను అన్ని రకాల ఎన్నికల విధుల నుంచి తక్షణమే తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ప్రక్రియలో పాల్గొన్నా ఈసీ మార్గదర్శకాల ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లుగా ఉండేందుకు కూడా అర్హులు కారని పేర్కొంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.